అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా నిర్జల ఏకాదశి గురించి తెలుసుకుందాము. ఎందుకంటే ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి అంటే దీనినే నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. ఈ నిర్జల ఏకాదశి ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించేవారు జరుపుకునే ప్రత్యేక రోజు. నిర్జల ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఇతర ఏకాదశి ఉపవాసాల వలె కాకుండా ఆహారముతో పాటు నీరు కూడా తీసుకోకుండా ఆచరించటం. ఈ కఠినమైన ఉపవాస దినం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన దినం. ఈ ఉపవాసాన్ని చిత్తశుద్ధితో పాటించటం వల్ల మోక్షం వస్తుంది. ఒకనాడు భీమసేనుడు వ్యాసుని దగ్గరికి వచ్చి, తాత, నాకు ఆకలి ఎక్కువ, ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యలేను, ఉపవాసం లేకుండా ఏకాదశి ఫలం దక్కదా అనిగాడు. అందుకు వ్యాసుడు భీముడు ఉపవాసానికి భయపడటం చూసి ఇలా అన్నాడు, నీవు అన్ని ఏకాదశులు ఉపవాసం ఉండకపోయినా ఒక్క నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం చేసిన అన్ని ఏకాదశుల ఫలితం లభిస్తుంది అంటూ ఇలా చెప్పసాగాడు. నాయనా, జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఎలా చేయాలంటే, ఒక గ్లాసుడు నీరు కూడా త్రాగకూడదు. స్నానం చేశాక ఆచమనం చేసేటప్పుడు అరచేతిలో మినపగంజ మునిగేటంత నీటిని 3 సార్లు పోసుకుని త్రాగాలి. అంతకు మించి నీరు త్రాగితే అది మద్యం తాగినట్లు అవుతుంది. శాస్త్ర ప్రకారం వ్రతం చెయ్యాలి. ఓ దేవా, నీరు కూడా త్రాగకుండా ఉపవాసం ఏకాదశి నాడు చేసి ద్వాదశి నాడు పారణ చేస్తాను అని సంకల్పించాలి. భగవంతుని మీద మనస్సు లగ్నం చేస్తే ఆకలి తెలియదు. ఇలా ఈ వ్రతం చేసిన భక్తుడు మోక్షాన్ని పొందుతాడు అని వ్యాసుడు చెప్పగా విని భీముడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని యథావిధిగా చేసి ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందాడు. కనుక దీనికి భీమసేన ఏకాదశి అని కూడా పేరు. ఈ నిర్జల ఏకాదశి అన్ని ఏకాదశులలో కష్టతరమైనది మరియు అత్యంత గౌరవప్రదమైనది. ఈ వ్రతాన్ని పూర్తి అంకితభావంతో మరియు తపస్సుతో పూర్తి చేయటం అత్యంత ప్రతిఫలదాయకం మరియు సంవత్సరం పొడవునా అన్ని ఇతర ఏకాదశి వ్రతాలను ఆచరించటంతో సమానము. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరువాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఈ నిర్జల ఏకాదశి నాడు ఈ మంత్రాన్ని పఠించటం వలన అపారమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రోజున పవిత్ర మంత్రాలను పఠించటం మనస్సు మరియు శరీరాన్ని శుద్ధి చేయటంలో సహాయపడుతుంది. అంతర్గత శాంతి మరియు ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని తీసుకురావటానికి సహాయపడుతుందని నమ్ముతారు. జపించటం ద్వారా ఉత్పన్నమయ్యే కంపనాలు విశ్వశక్తులతో ప్రతిధ్వనిస్తాయి, దైవత్వంతో లోతైన సంబంధాన్ని పెంపొందిస్తాయి. అంతేకాకుండా నిర్జల ఏకాదశి నాడు మంత్రాలను పఠించటం వల్ల భక్తులకు ఆ భగవంతుడి ఆశీస్సులు, రక్షణ లభిస్తాయి. ద్వాదశి రోజున బ్రాహ్మణునికి విందు భోజనం, దక్షిణ తాంబూలాలతో పాటు జలంతో నింపిన పాత్రను కూడా దానం చేయటం విశేషం. ఉపవాసం చేయలేని పెద్దలు, అనారోగ్యవంతులు కఠినమైన ఉపవాస మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం కంటే భగవంతుని పట్ల వారి నిబద్ధత చాలా ముఖ్యమైనది. కాబట్టి అందరము ఈ పర్వదినాన్ని భగవంతుని స్మరణతో గడిపి ఆ స్వామి అనుగ్రహం పొందుదాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై గోవింద.